అందరూ ఎంతో సంతోషంగా ఆశగా ఎదురుచూస్తున్న 2025వ సంవత్సరం వచ్చేసింది. ఎన్నో మంచి చెడు అనుభవాలను చూపించిన 2024 కాలగర్భంలో కలిసిపోయింది. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ప్రపంచ దిశ ఎలా ఉంటుంది? ప్రఖ్యాత జ్యోతిష్కులు నోస్ట్రాడామస్, బాబా వంగా 2025 ఏడాది గురించి వెల్లడించిన అంచనాలను వింటే చెమటలు పట్టడం ఖాయం. 2025వ సంవత్సరం అత్యంత భయానకంగా ఉంటుందని, ముఖ్యంగా యూరోప్ ఖండం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని వారిద్దరూ అంచనా వేశారు. బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 1996లో కన్నుమూశారు. ఈమె అంధురాలు. 9/11 దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు వంటి ప్రధాన సంఘటనలను ఖచ్చితంగా ఊహించి వెల్లడించారు. ఈమెను నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తుంటారు. బాబా వంగా అంచనా ప్రకారం 2025లో యూరోప్ను నాశనం చేసే వినాశకర యుద్ధం జరుగుతుంది. అలాగే అమెరికా పడమర తీరం వెంబడి భయంకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో పాటు పలు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఇక ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ కూడా ఇదే తరహా అంచనాలను తెలిపారు. ఈయన 16వ శతాబ్దంలోనే 2025 విపత్తుల గురించి ఊహాత్మకంగా చెప్పారు. రెండు 2025వ సంవత్సరంలో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని నోస్ట్రాడామస్ పేర్కొన్నారు. ప్లేగు కారణంగా బ్రిటన్ నాశనాన్ని ఎదుర్కొంటుందని, అలాగే ఓ మహమ్మారి తిరిగి వస్తుందని నోస్ట్రాడామస్ అంచనా వేశారు. అలాగే భయంకర సుదీర్ఘ యుద్ధం ఐరోపా దేశాలను, సైనికులను హరిస్తుందని ఆయన జోష్యం చెప్పారు. ప్రపంచంపై పాశ్చాత్య ఆధిపత్యం క్షీణించడంతో పాటు ప్రపంచ శక్తిలో మార్పును కూడా సూచించారు. ఐరోపా ఇప్పటికే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో పోరాడుతున్నందున ఈ అంచనాలు నిజం కావచ్చని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఇక బ్రెజిల్కు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త అథోస్ సలోమ్ కూడా ఇదే తరహా అంచనాలను వెలువరించారు. ఈయన బ్రిటన్ రాణి మరణం, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముందుగానే ఊహించి చెప్పారు. ఈయన లివింగ్ నోస్ట్రాడామస్గా పేరు పొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల చేయి దాటిపోయి చాలా సమస్యలు ఎదురవుతాయని ఆయన చెబుతున్నారు. అలాగే 2025లో మనుషులకు గ్రహాంతరవాసులు అందుబాటులోకి వస్తారని, వారితో కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని అంచనా వేశారు. అలాగే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అన్నారు.